హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ కన్జప్షన్ క్యాలిక్యులేషన్. యాక్చువల్గా ఎవరైనా ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనుకుంటారు వాటేజ్ని బేస్ చేసుకొని పవర్ కన్జప్షన్ జరుగుతుంది అని. కానీ అది నిజం కాదు. కేవలం వాటేజ్ మాత్రమే బేస్ చేసుకొని పవర్ కన్జప్షన్ జరగదు. దానికి యాంపియర్స్ కూడా క్యాలిక్యులేషన్లో యాడ్ అయి ఉంటుంది. యాంపియర్స్ మీద కూడా డిపెండ్ అయ్యి యూనిట్స్ అన్నది కన్జ్యూమ్ అవుతాయి. అసలు పవర్ కన్జప్షన్లో యూనిట్స్ క్యాలిక్యులేషన్ ఎలాగా, మనం వాడే ఎక్విప్మెంట్ ఎన్ని యూనిట్స్ ఎంత టైంకి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది ఏంటి అన్న వివరాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. రెండు విధాలుగా పవర్ కన్జప్షన్ ఉంటుంది. ఒకటి స్టాండర్డ్ కన్జప్షన్, ఒకటి వేరియబుల్ కన్జప్షన్. అంటే మెషినరీ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైనా కానీ రెండు విధాలుగా ఈ స్టాండర్డ్ అండ్ వేరియబుల్ కన్జప్షన్ అన్నది కలిగి ఉంటుంది. స్టాండర్డ్ కన్జప్షన్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి, వేరియబుల్ కన్జప్షన్ జరిగే ఎక్విప్మెంట్ ఏంటి అన్నది మనం ఒక లిస్ట్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ కన్జప్షన్ అంటే లైట్స్, కంప్యూటర్సు, హీటర్సు, ఇటువంటివి. వేరియబుల్ కన్జప్షన్ వచ్చేసి ఏసీలు, కంపెనీలో వాడే మోటార్సు అండ్ వెల్డింగ్ మెషిన్స్. ఈ వేరియబుల్ స్టాండర్డ్ కన్జప్షన్ అంటే వాటి మీద ఎంత వాటేజ్ అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ వాటేజ్ని బేస్ చేసుకొని ±5% అన్నది డిఫరెన్స్ వస్తుంది. 5% లేదంటే మహా అయితే 10% డిఫరెన్స్ వచ్చి ఆ కన్జప్షన్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. అసలు ఈ కన్జప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాటేజ్ని బేస్ చేసుకొని యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఫస్ట్ మనం ఆలోచించినట్టయితే, ఫస్ట్ వేరియబుల్ అన్నది సెకండరీగా మనం ఆలోచిద్దాం. ఈ స్టాండర్డ్ వాటేజ్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఈ స్టాండర్డ్ లోడ్ ఏదైతే ఉన్నాయో వాటికి వాటేజ్ అని ప్రతి ఎక్విప్మెంట్ మీద మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఇంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుంది అని. అదే దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ తీసుకున్నాం 65 వాట్స్, ఒక సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నాం 80 వాట్స్, ఇలా ఉంటుంది కదా. ఇదే విధంగా 1000 వాట్స్ అంటే 1 కిలోవాట్. 1000 వాట్స్ అంటే 1 కిలోవాట్. ఆ 1000 వాట్స్ ఒక గంట సేపు కంటిన్యూగా అదే 1000 వాట్స్ మీద లోడ్ రన్నింగ్లో ఉంటే అప్పుడు 1 యూనిట్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. గుర్తుంచుకోండి, 1000 వాట్స్, ఈ 65, 80 వాట్స్ ఇలా వాటేజ్ అంతా కలిసి 1000 వాట్స్ లోడ్ టోటల్గా కలిపి 1 అవర్ కంటిన్యూగా రన్ అయితే అప్పుడు 1 యూనిట్ కన్జ్యూమ్ అవుతుంది. లేదండి మేము ఒక ట్యూబ్లైట్ వాడుతున్నాము, ఒక ఫ్యాన్ వాడుతున్నాము, లేదంటే ఒక టీవీ వాడుతున్నాము అంటే ఈ 80 ప్లస్ ట్యూబ్లైట్ 20 ప్లస్ 65, 80, 20, 100 ప్లస్ 65 అంటే 165. 1000 డివైడెడ్ బై 165 ఎంత వచ్చింది? అన్ని గంటలు కంటిన్యూగా ఆ ఎక్విప్మెంట్ 3 కూడా రన్ చేస్తే అప్పుడు అన్ని గంటలకి 1 యూనిట్ కన్జ్యూమ్ అవుతుంది. మీకు మళ్ళీ ఒకసారి గమనించండి, 80 వాట్స్ ఫ్యాన్ అండ్ 20 వాట్స్ లైట్, 65 వాట్ టీవీ, ఇవి 3 కలిపితే 165 వాట్. 165 వాట్ అంటే 1000 వాట్ అన్నది 1 యూనిట్ అన్నాను కాబట్టి 1000 వాట్ 1000 డివైడెడ్ బై 165 చేసినప్పుడు ఎంత అయితే వచ్చిందో అన్ని గంటలు కంటిన్యూగా అవి ఆన్లో ఉంటే 1 యూనిట్ కన్జ్యూమ్ అవుతుంది. ఇది స్టాండర్డ్ లోడ్. ఇప్పుడు వేరియబుల్ లోడ్ క్యాలిక్యులేషన్ ఎలాగైనా వెళ్దాం. వేరియబుల్ లోడ్లో వచ్చేసి యాంపియర్స్ మీద డిపెండ్ అయ్యి అది యూనిట్స్ అన్నది కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 HP మోటార్ తీసుకుందాం. వేరియబుల్ లోడ్లో 10 HP మోటార్ తీసుకుందాం. దీన్ని బట్టి మీరు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 10 HP మోటార్ దాని వాటేజ్ వచ్చేసి 7460 వాట్స్ అంటే 7.46 కిలోవాట్. 7460 వాట్స్ అంటే 7.46 కిలోవాట్. ఈ 7.46 కిలోవాట్ 10 HP మోటార్ కంటిన్యూగా ఇదే లోడ్ మీద రన్ అవుతుందని మనం చెప్పం. ఎందుకంటే అక్కడ మెకానికల్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ మెషినరీ ఏదైతే ఉందో ఆ పంప్ అవ్వనివ్వండి, వేరే ఇంకేదైనా మెషిన్ అవ్వనివ్వండి, ఆ మెషిన్ వచ్చేసి
లోడ్ లేకుండా రన్ అవుతున్నప్పుడు యాంపియర్స్ తక్కువ తీసుకుంటుంది, లోడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు యాంపియర్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ డిఫరెన్స్ కూడా మనకి యూనిట్ కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా కానీ వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్, ఇంకా వాటేజ్తో మనకు సంబంధం లేదు, వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్. ఈ వోల్టేజ్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనంటే సింగిల్ ఫేజ్లో వచ్చేసి 220 volts, రెండు ఫేజ్లు మాత్రమే వాడితే 220 + 220 440 volts. కానీ ఇక్కడ వచ్చేసి 3 ఫేజ్ కానీ యూజ్ చేస్తే 220 + 220 + 220 660 అవుతుంది. కానీ ప్లస్ ఆర్ మైనస్ ఫేజ్ టు ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మన క్యాలిక్యులేషన్లో 640 తీసుకోవాలి. ఇప్పుడు 10 HP మోటార్ని మనం నో లోడ్లో రన్ చేసినప్పుడు అది 7 to 8 amperes తీసుకుంటుంది. నో లోడ్లో 7 to 8 amperes అనుకుందాం. అటువంటప్పుడు నో లోడ్లో మనం రన్ చేస్తూ ఉంటే 1 అవర్కి వచ్చేసి 7 to 8 amperes మీద డిపెండ్ అయ్యి మనకి 5 kW అంటే 5 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది. సుమారుగా చెప్తున్నాను. అంటే 8 amperes తీసుకుంది అనుకోండి, 8 × 640 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 5.1 units per hour అన్నది కన్జ్యూమ్ అవుతుంది. అదే 10 నుంచి 11 amperes మధ్యలో రన్ చేసినట్టయితే అందులో ఏదైతే మెన్షన్ చేశాడో 7.46 kW అన్నది ఆ 7.46 యూనిట్స్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది. ఇదే విధంగా 13 amperes మీద 10 HP మోటార్ రన్ చేసినప్పుడు అప్పుడు సుమారుగా 9 యూనిట్లు గంటకి, అంటే వేరియబుల్ లోడ్ అన్నది ఇలా మోటార్ దగ్గర కానీ వేరే వేరే మెషిన్ల దగ్గర కానీ లోడ్ అన్నది అప్ అండ్ డౌన్ జరిగినప్పుడు కన్జంప్షన్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి కన్జ్యూమ్ అవుతున్న పవర్ కన్జంప్షన్ యూనిట్స్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఈ విధంగా పవర్ కన్జంప్షన్ క్యాలిక్యులేట్ చేసి మన మెషిన్, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎన్ని యూనిట్లు ఎంతసేపటి కన్జ్యూమ్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. నేను చెప్పిన ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ మీకు మరిన్ని వివరాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. నా వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.